సెప్టెంబర్ 10న భారత్ బంద్, పెట్రోల్ ధరలపై నిరసన. ప్రతి ఒక్కరూ కదలి రండి, పోరాటమే మన ఊపిరి. సరే, పోరాడే ముందు కాస్త దాని గురించి విషయం తెలుసుకుంటే బెటర్ కదా. రేపు బంద్లో పీఎంని తిడదామా, సీఎంని తిడదామా? డిసైడ్ అయ్యే ముందు కొన్ని వివరాలు చూద్దాం. అసలు పెట్రోల్ రేట్లు ఎందుకు రాకెట్ స్పీడ్లో పైకి పోతున్నాయి? 1,00,000 కారణాల్లో 3 ప్రధానంగా ఉన్నాయి. క్రూడ్ ఆయిల్ రేట్లు పెరగడం, డాలర్ విలువ పెరగడం, ఇరాన్ నుండి చమురు కొనవద్దు అని అమెరికా వాడి ఆంక్షలు. గత సంవత్సరం ఇదే టైంకి క్రూడ్ ఆయిల్ రేటు లీటర్కి సుమారుగా 23 ఉండేది. అప్పుడు పెట్రోల్ ధర వచ్చి 72. క్రూడ్ ఆయిల్ ఇప్పుడు 36 రూపాయలు అయింది. పెట్రోల్ ఏమో 84 అయ్యి కూర్చుంది. రఫ్గా ఈ పెట్రోల్ రేట్లు ఒక లెక్క వేసుకుంటే క్రూడ్ ఆయిల్ ధర ప్రస్తుతానికి సుమారు లీటర్కి 36 రూపాయలు పడుతుంది. ఎంట్రీ ట్యాక్స్, రిఫైనరీ ప్రాసెసింగ్ ఛార్జీ తదితరాలు అన్నీ కలిపి 39 రూపాయల 34 పైసలు. ఇది అసలు పెట్రోలు లీటర్కి ధర. దీనిపై ఎక్సైజ్ డ్యూటీ, రోడ్ సెస్ అంటే మన కేంద్ర ప్రభుత్వం వారి ట్యాక్సులు ఒక 19 రూపాయల 48 పైసలు కలిపి డీలర్ దగ్గరికి వచ్చేసరికి సుమారు 59 రూపాయలు అవుతుంది. పెట్రోల్ బంకు వారి కమిషను 3 రూపాయల 63 పైసలు. ఇక్కడే అసలు పాయింట్ మొదలైంది. అదే రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన వ్యాట్. ఇది రాష్ట్రాల వారీగా మారుతూ ఉంటుంది. అందుకే ఒక్కొక్క రాష్ట్రంలో పెట్రోల్ ధర ఒక్కొక్కలా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ వారి వ్యాట్ వాటా 35.77%, అంటే సుమారు 22 రూపాయల 35 పైసలు అన్నమాట. మొత్తం చేరి 84 రూపాయలు చిల్లర అయింది మన పెట్రోల్ రేటు. అది లెక్క. సో సెంటర్ ట్యాక్స్ 19 రూపాయల 50 పైసలు అయితే స్టేట్ వారు వడ్డించేది 22 రూపాయల 35 పైసలు. సరే, ఏరే అయితే నేను పళ్ళు ఎరగొట్టుకోవడానికి, సెంట్రల్ అయినా స్టేట్ అయినా మొత్తానికి సామాన్యుడి మీదే కదా భారం. అసలు ప్రభుత్వాల ట్యాక్సులు ఎందుకు తగ్గించవు? విస్తుపోయే విషయం చెప్పనా? గత ప్రభుత్వాలు పెట్రోల్పై విదేశాలకు బాకీ పడిన 2 లక్షల కోట్లను తిరిగి చెల్లించారు మన కేంద్ర ప్రభుత్వం వారు ఈ సంవత్సరం. ఈ పెట్రోల్ ధరలు తగ్గుతూ ఉంటాయి, పెరుగుతూ ఉంటాయి. కానీ దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా ట్యాక్సులు తగ్గించలేము, దేశాన్ని అప్పుల్లోకి నెట్టలేము అంటుంది కేంద్రం. అయితే రాష్ట్రానికి ఏమైంది? ట్యాక్స్ తగ్గించవచ్చుగా, అన్నిటికీ జీఎస్టీ వేశారుగా, పెట్రోల్ కూడా జీఎస్టీలో పెట్టండి అంటారా? నిజమే, జీఎస్టీ పెడితే సుమారు 56 రూపాయలకే లభిస్తుందంట పెట్రోల్. కానీ ఏ రాష్ట్రం కూడా అందుకు ఒప్పుకోదు. రాష్ట్రాలకి ముఖ్య ఆదాయం పెట్రోలియంపై ట్యాక్సులు మాత్రమే. అందులోనే కోత పడితే ఇక అభివృద్ధి కార్యక్రమాలు ఎలా? అసలు పెట్రోల్ రేటు పెరిగితే ఏమవుద్ది? మన నెలవారీ పెట్రోల్ బిల్లు ఒక 100 రూపాయలు ఎక్స్ట్రా అవుతుంది, అంతేగా? కాదు. పెట్రోలు, డీజిల్ ధరలు అన్నీ నిత్యావసరాలపై ఇండైరెక్ట్గా ఎఫెక్ట్ చూపిస్తాయి. ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు అన్నీ పెరిగి తిరిగి వినియోగదారులపైనే భారం పడుతుంది. ప్రస్తుతానికి అవి కంట్రోల్లోనే ఉన్నాయిలేండి. కందిపప్పు 150 రూపాయలు అయిపోయింది కేజీ లాంటి వాట్సాప్ మెసేజ్లు, షేర్లు కొట్టుకోకుండా మార్కెట్కి వెళ్ళి చూడండి, అన్నీ మామూలుగానే ఉన్నాయి. ఈ డాలరు, పెట్రోల్ రేట్లు, ఈ ఆర్థిక విధానాలన్నీ సాలెగూడులు లాంటివి. ఏదో మూల, ఏదో దేశంలో జరిగే చిన్న చిన్న విషయాలు కూడా ప్రపంచ ఆర్థిక పరిస్థితులను ప్రభావితం చేస్తాయి. గుడ్డిగా మనోడే కరెక్ట్ అని పార్టీ రాజకీయాలు మానుకొని ఆర్థికపరమైన విషయాలు తెలుసుకొని మన సపోర్ట్ ఎవరికి ఇద్దామో డిసైడ్ అవ్వడం బెటర్. ఈ మెసేజ్ని షేర్ చేయండి. కంటెంట్ ఉన్న మ్యాటర్ కోసం జ్ఞానగులికలు యూట్యూబ్ ఛానల్ మరియు ఫేస్బుక్ పేజీని సబ్స్క్రైబ్ చేయండి.